90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే హస్త నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. జనరల్గా 2025లో కనుక మనం చూసుకుంటే మహిళలకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. 2025లో కనుక మనం చూసుకుంటే హస్త నక్షత్రం వారికి, అది కూడా మహిళలకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి? హస్త నక్షత్రం గురించి శాస్త్రం చెప్పింది నాగరాజు గారు, హస్త పాణినాం పంచ అంటారు. అంటే మన చేతి వేళ్ల ఆకృతిలో 5 నక్షత్రాలు, సరిగ్గా 5 నక్షత్రాలు ఆకాశంలో ఉంటాయి. ఆ 5 నక్షత్రాల సమూహమే హస్త నక్షత్రము. ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వినాయకుడి యొక్క నక్షత్రము. చాలా గొప్ప నక్షత్రం అండి, చాలా సౌమ్యమైన నక్షత్రము. అయితే ఇది కన్యా రాశిలో 10 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఏ మనిషి జన్మించినా హస్తా నక్షత్రంలోనే జన్మిస్తారు. ఈ హస్తా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. అయితే ఈ హస్తరీత్యా చంద్రుడు కన్యా రాశిలో ఉంటుంది కాబట్టి బుధుడు ఈ యొక్క అధిపతులు అవుతారు. చాలా క్యాలిక్యులేటివ్ పర్సన్స్ అండి. డబ్బుని ఎలా సంపాదించాలి, వడ్డీ వ్యాపారం చేసి చక్రవడ్డీ, భూచక్రవడ్డీ ఎలా 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 తిప్పుకుంటూ వెళ్ళాలో వీళ్ళకి బాగా తెలుసు. ఒక బిజినెస్లో తేరిపోయినటువంటి వ్యాపారవేత్తలు హస్తా నక్షత్రంలో ఉంటారు. అంటే వాళ్ళని మనం అంచనా వేయలేము. అంటే కనిపించడానికి జోకర్ లాగా ఒక, అంటే యాక్ట్ లైక్ ఏ ఫూల్ బీ లైక్ ఏ వైజ్ అని ఒక ఉంటుంది కదా. సో అలా ఏంటంటే వాళ్ళు అలా యాక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏమీ తెలియనట్టు, వాళ్ళ దగ్గర ఏమీ లేనట్టు, చాలా పేదవాళ్ళగా, నాకు అసలు ఏమీ లేదు, మీరు ఏదైనా ఇస్తే కానీ నాకు పని అవ్వదు అనే టైపులో ఉంటారండి. వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి, వెనకాల 10 లక్షలు ఉంటాయి, కానీ ఎందుకులే 10 రూపాయలు టీయా తాగుదాంలే, ఆ రకమైన పొదుపరి. హస్తా నక్షత్రం వాళ్ళు అద్భుతంగా ఉంటారండి. వీళ్ళ క్యారెక్టర్ కూడా, వీళ్ళు మన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే బెస్ట్ కమేడియన్స్ అవుతారు. సీరియస్గా అండి, బెస్ట్ కమేడియన్స్ కింద ఏ కెరీర్ వీళ్ళకి ఎక్కువగా సినీ రంగంలో అయితే ఈ బెస్ట్ కమేడియన్స్ ఉంటుంది, రైటర్స్ ఉంటుంది, బెస్ట్ సింగర్స్ కింద ఉంటారు, స్టేజ్ ఆర్టిస్టుల కింద ఉంటారు. తర్వాత చెప్పండి బెస్ట్ ఆర్కిటెక్ట్స్ అండి, బెస్ట్ బిజినెస్ మ్యాన్స్, బెస్ట్ బ్యాంకర్స్. ఒక డబ్బుతోనే ఎలా సంపాదించాలి అనే ఆలోచనలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఉంటుంది కదా, వీళ్ళు 10 సార్లు చదివిస్తే మనుషులు ఎలా ఉంటారో అలా ఉంటారు వీళ్ళు. అంటే డబ్బుని వృధా చేయకూడదు, డబ్బుతోనే సంపాదించాలనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆ పుస్తకాన్ని కాచి వడపోస్తే హస్త నక్షత్రం వాళ్ళే. సో ఎప్పుడు కూడా లాభం లేకపోతే వీళ్ళు ఏ పని చేయరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. లాభం లేకపోతే హస్త నక్షత్రం వాళ్ళు కాళ్ళు కూడా బయట పెట్టరు. ఊరికే రారు మహాత్ములు అంటారు కదా, ఇది వీళ్ళేనండి. అంటే వాళ్ళు కారణం లేకుండా ఏ పని చేయరు. మనకెందుకు, అవసరమే ఉంది, పక్క ఇంట్లో కొట్టేసుకుంటున్నా సరే పిలిస్తే వెళ్దాం, రేపొద్దున మనకైనా అవసరం ఉంటే ఓకే, అవసరం ఉంది కాబట్టి వెళ్ళాలి. ఆ రకమైన చాలా జాగ్రత్త మనుషులు. పొరపాటును కూడా తప్పు మాట ఒకటి మాట్లాడరు, పొరపాటును కూడా ఎవరిని దూషించరు, పొరపాటును కూడా ఎవరికి సహాయం కూడా చేయరు. అంటే ఏంటంటే వాళ్ళంతా పొదుపరి, వాళ్ళ యొక్క లిమిటెడ్ మాట లిమిటెడ్, ఆలోచన లిమిటెడ్, ఏదైనా లిమిటెడ్గా ఉంటారు. కానీ వీళ్ళు ఒకానొక స్థాయిలో ఇండివిజువల్ జాతకంలో దోషం ఉన్న వాళ్ళైతే విపరీతమైన ఖర్చులు అయిపోయి, మోసపోయి, అతి మంచితనంతో వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు బుధుడు కాబట్టి అవకాశాలు ఉంటాయి. బెస్ట్ ఆర్కిటెక్ట్స్ కింద బెస్ట్ డాక్టర్స్ అండి. ఎందుకంటే బుధుడు అవుతాడు కాబట్టి బెస్ట్ డాక్టర్స్ వీళ్ళు. మంచిగా సేవ చేయగలుగుతారు. ఏంటంటే మన సమాజంలో కొంతమందిని చూస్తాం నాగరాజు గారు, ఒక ఇల్లు ఉంటుంది, మంచి ఇల్లు, భార్య, పిల్లలు, సంతానం అంతా ఓకే, బయటికి రారు, చాలా లిమిటెడ్ డీసెంట్ ఫ్యామిలీ అండి. ఇలా కారులో వెళ్ళి ఇలా కారులో వచ్చేస్తారు, అసలు బయటికి కూడా కనబడరు, చాలా జాగ్రత్త మనుషులు, చాలా రెస్పెక్టబుల్ పర్సన్స్ అంటూ ఉంటాం. అలాంటి క్యారెక్టర్ మనకి హస్త నక్షత్రంలోనే కనబడుతుంది. వీళ్ళకి జనరల్గా నెగిటివ్స్ ఏముంటాయని? నెగిటివ్స్ ఏంటంటే నాగరాజు గారు ఎక్కువగా విపరీతమైనటువంటి, అది పెద్ద నెగిటివ్ కూడా కాదండి, దేవుడికి మాత్రం విపరీతం సేవ చేస్తారు. అదే వీళ్ళ మైనస్ కూడా అయిపోతుంది. అంటే ఓవర్ థింకింగ్ ప్రాబ్లం, విపరీతమైన ఓవర్ థింకింగ్ ప్రాబ్లం అండి. సో కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు హస్త నక్షత్రం వాళ్ళు. విపరీతమైన ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే కాస్త వడ్డీ వ్యాపారం చేసేటప్పుడు ఏదైతే చిన్న చిన్న తప్పులు ఉంటాయో, ఆ జాగ్రత్త కోసం, ఆ అవసరం కోసం చిన్న తప్పులు కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పెద్ద మ్యాటర్ కాదు. వీళ్ళే గిల్టీ ఫీల్ అయిపోతుంటారు, నేను చాలా తప్పు చేస్తున్నాను, నాకు ఏదో అయిపోతుందేమో
అని హస్తా నక్షత్రం వాళ్ళు. సో హస్తా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే 12వ స్థానం సింహం అవుతుందండి. సో ఎప్పుడైతే ఇది అవుతుందో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది గవర్నమెంట్ పరంగా లిటిగేషన్స్ వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన సమస్యలు ప్రతి దాంట్లోనే ఏదో దాంట్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ పోవడము, గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్సులు, పెనాల్టీస్, ఫైన్స్, పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా హస్త నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. తరువాత ఆరోగ్యపరంగా తీసుకుంటే కనుక బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. షోల్డర్స్, ఈ భుజములకు సంబంధించిన ఇష్యూస్లో, ఆర్మ్స్ అండి, చేతులకు సంబంధించిన అంశాల్లో అంటే చేతులు విషయంలో ఇబ్బంది ఏమైనా అవ్వడము, ఫ్రాక్చర్స్ అవ్వడం. ఎందుకంటే శాస్త్రం చెప్పింది హస్తా నక్షత్రం వాళ్ళకి చేతులు ఇబ్బంది అవుతాయి. తర్వాత డైజెషన్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా హస్తా నక్షత్రం వాళ్ళు ఎదుర్కొంటారండి. అరగకపోవడము అంటే విపరీతమైన డబ్బు అవి ఉంటాయి కానీ అరగకపోవడం అనేటువంటి సమస్య ఎక్కువ. డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఎవరు బాధపడుతున్నా హస్తా నక్షత్రం వాళ్ళు చిన్న వయసు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆపరేషన్స్, సర్జరీస్ దాకా వెళ్తాయి. అండ్ ఇంకొకటి 12వ స్థానం రవి అవ్వడం వల్ల సర్జరీస్ అవ్వచ్చు, శస్త్రచికిత్సలు అవ్వచ్చు, అవయవాల విషయంలో ఇబ్బంది అవ్వడం అవ్వచ్చు జరుగుతుంది ఖచ్చితంగా మిడ్ ఏజ్ దాటిన తర్వాత ఆ అవకాశం ఉంటుంది. ఓకే, 2025లో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? ఇప్పుడు ఉదాహరణకి ప్రస్తుతము లగ్నంలో కేతు ఉన్నాడండి. ఈ జనవరి మాసంలో హస్తా నక్షత్రం వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే ఏం చేస్తుంటే అంటే అర్థం కాదు వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు, నేను ఏం చెయ్యాలి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. నాకు ఇప్పుడు ఏదో జాబ్లో ఉంటారండి వాళ్ళు. ఉదాహరణకి ఓకే జాబ్ బాగానే ఉంది కానీ ఇంకో అవకాశం వచ్చింది, వెళ్ళనా వద్దా, అమ్మ నాన్న అడిగాను, వాళ్ళు మీ ఇష్టం ఉంటున్నారు, తీసుకొని వద్దా. సో వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పెళ్ళి ఒక పక్క ఫోర్స్ చేస్తున్నారు. సో పెళ్లి చేసుకున్నా ఉద్యోగం మారినా ఈ డైలమా. ఎందుకంటే లగ్నంలో కేతు కాబట్టి ఒక ఆలోచన స్థిరంగా ఉండదు. ఆలోచనలు వేధిస్తూ ఉంటాయి, చంపేస్తూ ఉంటాయి, బాణాల్లో వచ్చేస్తుంటాయి వీళ్ళ మీదకి. ఎప్పుడైతే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో 4వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, ఏదైనా గవర్నమెంట్ పరంగా ఒక రకమైనటువంటి బెనిఫిట్స్ పొందే అవకాశం కనబడుతుంది. తర్వాత కుటుంబంతో సరదాగా గడిపేటువంటి అవకాశాలు జనవరి మాసంలో ఎక్కువ కనబడుతున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కన్యారాశికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే మార్చి 28వ తారీఖు దగ్గర నుంచి మార్చి 30 తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటం ఎప్పుడైతే పడుతుందో ఇది మీనరాశిలో పట్టడం వల్ల సప్తమ దృష్టి కన్యారాశి మీద పడుతుందండి. ఎప్పుడైతే కన్యారాశి సప్తమ దృష్టి పడుతుందో వీళ్ళ వైవాహిక జీవితంలో విపరీతమైన మార్పులు వస్తాయి. అవి విపరీతంగా కొట్టుకుని విడిపోవచ్చు, అప్పటిదాకా కొట్టుకుని విడిపోయినట్టు కలిసిపోవచ్చు. బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకం అండి. ఆ జాతకంలో ఎంత బలం ఉందో చూస్తే కనుక వైవాహిక జీవితంలో ఎలా ఉంటుందో చెప్పచ్చు. ఇప్పటిదాకా నాకు పెళ్ళే అవ్వట్లేదు హస్తా నక్షత్రం వాళ్ళు అనుకుంటే ఈ మార్చి 28 నుంచి 30 దాకా వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల ఒకేసారి పెళ్ళి అయిపోవచ్చు. ఇండివిజువల్ జాతకంలో కనుక బలం ఉంటే వ్యాపారంలో దిగ్గజంలా ఎదిగిపోవచ్చు. సప్తమ స్థానం కదండి, వ్యాపారంలో దిగ్గజంలా ఎదిగిపోవచ్చు. ఇండివిజువల్ జాతకంలో బలం లేకపోతే అపారంగా కూలిపోవచ్చు, అలాగా నెట్ట నిలువుగా మొత్తం దరిద్రం పట్టేయచ్చు. ఓకే, ఉమ్మడి వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా మంత్స్లో ఎలా ఉంటుందండి? మిగతా మంత్స్లో వచ్చేసి వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి చూస్తే కనుక ఎప్పుడైతే మే 15వ తారీఖు తర్వాత గురుడు మారుతున్నాడో కన్యారాశికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుంది. సంపద సృష్టించే యోగం పట్టబోతోంది. అండ్ ఇప్పుడు చూస్తే కన్యారాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి నాగరాజు గారు. ఆరోగ్యం పట్ల విమెన్కి, ఎస్పెషల్లీ విమెన్కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ అవ్వచ్చు, కంప్లీట్గా నీరసపడిపోవడం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పొటెన్షియల్ అంతా కోల్పోవడం, కాన్ఫిడెన్స్ ఫిజికల్గా తర్వాత మెంటల్గా కూడా రెండూ ఇప్పుడు సమస్యలు కనబడుతున్నాయి. సో కన్యారాశి స్త్రీలు ఎస్పెషల్గా హస్తా నక్షత్రం వాళ్ళు, ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదిత్య హృదయము నిత్యము పారాయణ చేయండి. ఇండివిజువల్ జాతకం చూపించుకోండి తప్పకుండా. 6వ స్థానం కానీ 12వ స్థానం 8వ స్థానం కనుక మీకేం దోషం ఉంటే మీరు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. ఇది చాలా క్రూషియల్ టైం అండి. ఇక్కడ కనుక ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటే అది వదలదు, వేధిస్తూనే ఉంటుంది. ఉదాహరణకి గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, కిడ్నీలో స్టోన్స్ అవ్వచ్చు, లేకపోతే ఐసైట్ ప్రాబ్లం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నాయి వీళ్ళకి. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే 18 దాకా చాలా అప్రమత్తంగా ఉండాలి. మే 18 దగ్గర నుంచి సంపద విషయంలో, డబ్బు విషయంలో ఒక గ్రోత్ కనబడుతుంది. కొత్తగా వ్యాపారాలు, కొత్తగా ఇవి. ఎందుకంటే అప్పుడే వీళ్ళకి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అయిపోయి వెళ్తుంది. ఆ 2-3 మంత్స్ మార్చ్ టు మే అండి నష్టము చూడొచ్చు, లాభము చూడొచ్చు. ఇండివిజువల్ జాతకం మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మే తరువాత నుంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎస్పెషల్లీ జూన్ నుంచి సెప్టెంబర్ దాకా అద్భుతమైన రాజయోగం ఉంటుంది.
సంపద విషయంలో, డబ్బు విషయంలో అద్భుతంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా మళ్ళీ పర్వాలేదు అనిపిస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్లోకి మళ్ళీ ఆరోగ్య సమస్యలు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా పర్వాలేదు, అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మళ్ళీ ఆరోగ్య సమస్యలు కనబడతాయి. దోషాలు ఏముంటాయి సార్ వీళ్ళకి? దోషాలంటే వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా మ్యారీడ్ లైఫ్ అండి. ఈ 2025లో అయితే మ్యారీడ్ లైఫ్, వ్యాపారము నష్టము, పార్ట్నర్షిప్ నష్టము, లగ్నంలో కేతు ఉండడం వల్ల వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వీళ్ళకి తెలియదు. కొంతమంది చాలా భయకంపితులు అయిపోతారు, విపరీతంగా భయం వచ్చేస్తుంది. నా లైఫ్లో ఏమవుతుందో నాకు తెలియట్లా, నేను బ్రతకలేకపోతున్నాను, నేను జీవించలేకపోతున్నాను, నాకు ఎవరు సహాయం లేరు, నాకు ఏ తోచట్లేదు, బోరు కొడేస్తోంది. లగ్నంలో కేతు ఆ ఆలోచనలు ఇస్తాడండి. సంతానంలో ఎలా ఉంటుందండి? సంతాన పరంగా అద్భుతంగా ఉంటుందండి. హస్త నక్షత్రం వాళ్ళకి సంతానం చూసుకోక్కర్లా, అద్భుతంగా ఉంటుంది. ఎలా సార్ వీళ్ళకి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? సోమవారం అండి. వీళ్ళు శివారాధన కానీ వినాయకుడి యొక్క ఆరాధన కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలంటే రాబోయేటువంటి సంకష్టహర చతుర్థి ప్రతి చవితి నాడు కనుక 4 రకాల పుష్పాలండి, గరిక, తర్వాత ఉమ్మెత్త పువ్వులు, ఎర్రగన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, వీటితో పాటు ఎర్ర మందార పువ్వులు, ఈ 5టిని కనుక వినాయకుడి దగ్గర సమర్పించి ఏమి కోరిక కోరుకున్నా వీళ్ళకి సిద్ధిస్తుంది. ఎస్, వ్యాపారంలో అద్భుతమైన రాణింపు ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, ఎందుకంటే చాలా డీటెయిల్గా చెప్పారు వీటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఏవైతే మీరు మాట్లాడటం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏదైనా చిన్న దోషం ఉన్నా, లేదా పరిహారాల కోసం అని చెప్పేసి పూజల కోసం, హోమాల కోసం, లేదా మంచి లగ్నం కోసం, లేదా కొంతమందికి ఏంటంటే సంతానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే వ్యాపారం ఏదైనా మంచి టైంలో ప్రారంభించాలనుకుంటారో, వారి పేరు వాళ్ళని బట్టి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది మంచి ముహూర్తం కోసం, పెళ్ళిళ్ళ సీజన్ ఇది, దానికి సంబంధించింది కూడా కావాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని వీడియోస్ చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అపాయింట్మెంట్ ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా గోచార ఫలితములు, అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడిన బ్లూ ప్రింట్ అండి నేను చెప్పింది. సో ఎప్పుడైతే మీ ఇండివిజువల్ జాతకంలో నేను ఒక్క విషయం చెప్తాను నాగరాజు గారు, అవుట్ ఆఫ్ 10 పీపుల్ అంటే ప్రతి 10 మంది జాతకంలోనూ ఎవరికో ఒక్కరికైనా ఖచ్చితంగా గొప్ప రాజయోగం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఎన్నో కోట్ల మంది కూలీ పని చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేక బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే విధంగా బ్రతుకుతున్నారు. కొన్ని కోట్ల మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడమే. మనకి జ్యోతిష్ శాస్త్రం ఆయుధం అనేటువంటిది ఉంది. అది చూసిన తర్వాత ఏ పరిహారం ఆచరించవచ్చు, దేని ద్వారా ఏది వస్తుందో తెలుసుకోవచ్చు, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, జాగ్రత్త పడవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి తప్పకుండా నేను సహాయం చేస్తాను. తప్పకుండా వాళ్ళ వెనకాల నేను ఉంటాను. ఏ సక్సెస్ కావాలో, దానికి ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎలాంటి దారి తీసుకోవాలో, ఏ సమయంలో ఆలోచించాలో తప్పకుండా వాళ్ళకి నేను దిశానిర్దేశం చేస్తాను. తప్పకుండా కన్సల్ట్ అవ్వండి, తప్పకుండా మాట్లాడతాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.